కోంపల్లి బాచుపల్లి లాగా జల్పల్లి అని ఒక ప్లేస్ ఉంది మనకి. అంటే చాలా మంది తెలియదు కాబట్టి చెప్తున్నా. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఆ దగ్గరలో అనమాట. అక్కడ ఒక ఫామ్ హౌస్ ఉంది వీళ్ళకి. మంచు మోహన్ బాబుది ఫామ్ హౌస్. మంచు మోహన్ బాబు, ఆయన భార్య ఆ, మంచు నిర్మలాదేవి, ఆయన, ఆమె, వాళ్ళిద్దరి సంతానం మంచు మనోజ్ అండ్ మంచు భూమా ఆ, మౌనిక రెడ్డి రీసెంట్ గా పెళ్లి చేస్తున్నారు 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్. వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారు. సో అయితే అక్కడి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది పోలీసులకు రీసెంట్ గా, మొన్న రోజు. నా మీద దాడి చేస్తున్నారు మా ఇంట్లో మా తండ్రి అనేసి. సో ఆ తండ్రితో పాటుగా ఈ విద్యానికేతన్కి సంబంధించినటువంటి బ్యాచ్ స్టాఫ్, అక్కడ ఉండేటువంటి జనాలు, ఇద్దరి మధ్య ఫుల్ క్లాష్. మంచు మనోజ్ మీద తీవ్రమైన దాడి జరిగిందని పోలీసులు వచ్చారు. 100 డైల్ చేశాడు. పోలీసులు అంటే మోహన్ బాబు కవర్ చేయడానికి ట్రై చేశారు, ఏం జరగలేదు, శుభ్రంగా అంతా బాగుందని. సో వెంటనే ఏం జరిగిందంటే, లేదు లేదు, దీన్ని మీరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి, మీరు హాస్పిటల్ చూపించుకోండి, తర్వాత రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటాం అనేసి చెప్పారు. అయితే కొద్దిసేపటికి మంచు మనోజ్ బయటకు వెళ్ళేసరికి అతను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము, రిటర్న్ కంప్లైంట్ కావాలి ఫాదర్ మీద అనుకున్నా, కాదు, బేసిక్గా హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడికల్ అది కట్టుతో, కాలుకి కట్టుతో బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి. అయితే ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఏం జరుగుతున్నాయి ఏంటంటే ఎప్పటి నుంచో ఉంది నిజానికి. మంచు విష్ణు, మంచు లక్ష్మి అనే వీళ్ళిద్దరూ కూడా మోహన్ బాబు కొడుకు కూతురు. వీళ్ళిద్దరూ మంచు మోహన్ బాబు యొక్క పెద్ద భార్య అయినటువంటి శ్యామలాదేవి ఏదో ఉంది ఆవిడ పేరు, ఆవిడకి పుట్టిన సంతానం. శ్యామలాదేవి చనిపోతే శ్యామలాదేవి చెల్లెలైన నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు మంచు మోహన్ బాబు అప్పట్లో. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి సంతానం మంచు మనోజ్. సో స్టెప్ బ్రదర్స్ అన్నమాట, స్టెప్ బ్రదర్ స్టెప్ సిస్టర్, హాఫ్ సిబ్లింగ్స్ అంటాం కదా అట్లా. అయితే ఈ ఎప్పటి నుంచో కూడా ఒక గత 5, 6 ఏళ్ళు, 7 ఏళ్ల నుంచి కూడా ఈ అన్నదమ్ముల మధ్య పడట్లేదనే గొడవలు లేకుండా విద్యానికేతన్ని కంప్లీట్ గా మంచు విష్ణు చేతిలో పెట్టేశారు మోహన్ బాబు. అయితే మంచు మనోజ్ మీకు అబ్జర్వ్ చేస్తే ఈ ట్రోలింగ్స్, ఈ తలకాయ నొప్పులు ఎక్కువ కనిపించడు మనకి. ఎందుకంటే ఒక పరిణితి చెందినటువంటి యాక్టర్ గా, ముందుగా ఒక మనిషిగా కాస్త పరిణితి చెంది తమ గురించి తాము వీళ్ళు డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. మోహన్ బాబుకి అదే ఉంది, విష్ణుకి ఉంది, మంచు లక్ష్మికి ఉంది. బట్ మంచు మనోజ్ అట్లా కాదు. చాలా వరకు అతను మెచ్యూర్డ్ గా ఉండేటువంటి వ్యక్తి అంటే అతని బిహేవియర్ వల్ల అతను మనకేం ఫేవర్ కాదు, ఉండేవాడు. సో అట్లాంటి వ్యక్తి మంచు విద్యానికేతన్ని విష్ణు చేతిలో పెట్టేస్తే మరి ఇతనికి ఏమన్నా కోపం వచ్చిందో, ఆస్తి ఇవ్వలేదని బాధో, మొత్తానికి ఏదో ఉంటది కదా, ఉన్నట్టు ఉండొచ్చు. అయితే మంచు మనోజు ప్రతి సందర్భంలో కాకపోయినా సమాజంలో ఏమైనా జరిగినప్పుడు కాస్త బయటకు వచ్చి అప్పుడప్పుడైనా స్పందించేటువంటి వ్యక్తి, ప్రతిసారి కాకపోయినా. ఇప్పుడు ఆ మధ్య ఇష్యూ జరిగింది, ఏదో చిన్నపిల్ల మీద జరిగింది, దారుణమైనటువంటి మాటలు జరిగితే దానికి సంబంధించి కూడా అతను ప్రణీత్ హనుమంత్ ఇష్యూలో కూడా స్పందించాడు, శిక్ష పడాలి అనేసి. సో అట్లాంటి వ్యక్తి తన సొంత, అంటే ఇన్నాళ్ళు తన సొంతగా ఉన్నటువంటి యూనివర్సిటీలో మంచు విష్ణు ఆధ్వర్యంలోకి వచ్చిన కొన్నాళ్ళకే స్టూడెంట్స్ అందరూ కూడా తిరగబడ్డారు. ఫీజుల పరంగా పేరెంట్స్ తిరగబడ్డారు, పిల్లలు తిరగబడ్డారు, ధర్నాలు అవి జరిగాయి. సో ఇక్కడ అన్యాయం జరుగుతోందన్న, హాస్టల్స్ లో వార్డెన్స్ మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా ట్విట్టర్ రూపంలో తెలియజేయడంతో అప్పుడు అతను ట్వీట్ వేశాడు, ఏమని, నేను మెయిల్ ఐడి ఇస్తున్నా, దీనికి మెయిల్ చేయండి మీ ఇష్యూస్ ఏంటో అని మెయిల్ ఐడి ఇచ్చాడు. అక్కడి నుంచి మళ్ళీ విష్ణు వర్సెస్ మంజు స్టార్ట్ అయింది, మంచు మనోజ్ స్టార్ట్ అయింది. ఎందుకు నాకు ఆల్రెడీ ఆస్తి ఇచ్చేసావు, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని. ఇతను ఏమంటాడంటే, నేను బయట వాటికి స్పందిస్తాను, అట్లాంటిది మొన్నటి వరకు నా చేతిలోనే ఉన్నటువంటి సంస్థ మంచు అనేటువంటి పేరు ఉంది, మోహన్ బాబు నా తండ్రి పేరు ఉన్నటువంటి సంస్థలో అన్యాయం జరుగుతుంటే ఆ పిల్లలు అంత గగ్గోలు పెడతాను, నేను ఎందుకు ఊరుకుంటా అని ఇతను కూడా రివర్స్ లో ఇది అయ్యాడు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటిది, అంటే తండ్రికి కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది, పెద్ద ఆయన అయిపోయాడు కదా. సో ఎవరి ఆస్తి వాళ్ళకి పనిచేసినప్పుడు మీ సావు మీరు సావకుండా మళ్ళీ ఒకరి దాంట్లో ఒకళ్ళు ఏలు పెడతారు అనేది ఆయన పాయింట్. కానీ ఇతని పాయింట్ ఏంటి, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు ఏలు పెట్టడం కాదు, నా తండ్రి పేరు మీద ఉన్నది, ఇన్నాళ్ళు నేనున్న దాంట్లో పిల్లలకి అన్యాయం జరుగుతుంటే అది మనకే బ్యాడ్ నేమ్ కదా, దాన్ని మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు, నేను ఇన్వాల్వ్ అవుతానంటాడు ఇతను. సో ఇట్లా మేబీ ఏమన్నా క్లాష్ జరిగిందేమో అనేటువంటి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. మరి ఇది గతంలో అయితే ఇట్లా గొడవ జరిగితే దాన్ని ఒక రియాలిటీ షో లాగా చెప్పి కవరప్ చేశారు విష్ణు. ఆ రియాలిటీ షో రిలీజ్ కూడా కాల, అన్ని సోది కబుర్లు అని అర్థమైంది. సో దీన్ని ఎట్లా కవర్ చేస్తారంటే చూడాలి.